పెంచలే నాన్న. ఆ, పెంచుతా అంటుండు కానీ పెంచుతలేడు. అదే ఫికర్ అవుతుంది. నాకు కొడుకులు లేరు నా దగ్గర, నేను ఒక్కదాన్నే బతుకుతున్నా. ఆ. పెంచుతలేడు. ఓటేసినావా మరి పోయినసారి ఆ, కాంగ్రెస్కి? వేసినా ఆ, వేసినా వేసినా కానీ పెంచలే. మరి ఆ, పెంచుతా అన్నాడు కానీ పెంచలే. ఆ. మళ్ళా వేస్తావా ఇంకోసారి ఎలక్షన్స్? ఏమంటే ఇస్తా కానీ పెంచాలి కదా. పెంచితే ఇస్తా. మరి పోతున్నావా ఫ్రీ బస్ ఎక్కి పోతున్నావా బయటికి? అంటే నేను అక్కడ అంతా తిరిగా ఆ, కానీ పోతున్నా. ఫ్రీ బస్ కార్డు ఉంది, ఆ. ఆధార్ కార్డు చిన్నగా చేపించింది మా కోడలు. పోతున్నా. ఎట్లుంది ఫ్రీ బస్ ఎట్లుంది? మంచిగానే అమ్మో ఉందా? మస్తు కష్టము. అందులో ఎక్కితే సీటు దొరకలేదు, నిలబడి ఉండడము కష్టమవుతుంది. మరి సన్న బియ్యం అవి తెచ్చుకుంటున్నావా? ఇవి అవే ఆ, మంచిగా ఉన్నదా? జల్లెడ పట్టుకుంటున్నా. జల్లెడ పట్టుకుని నూకలు వెళ్తున్నాయి, తింటున్నా. నూకలు వెళ్తున్నాయా? నూకలు అంటే 16 కిలోలు వస్తున్నాయి నలుగురికి. వస్తే అందులో జల్లెడ పడితే 2 కిలోల నూకలు వెళ్ళినాయి. అయ్యా. 16 కిలోలకు 2 కిలోల నూకలు. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇక ఎట్లుందంటే నాకేం తెలుస్తుంది బిడ్డ. నేను నీకు ఎట్లా అనిపిస్తుంది? పెద్ద మనిషిని. నాకే ఇప్పటికి కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి తేడా ఏం ఇక లేదా? అన్నం అయితే తింటున్నాం సన్నది. అప్పుడు తినలే, ఇప్పుడు అన్నం తింటున్నాము. కానీ పింఛను వేయించితే మాకు నిమ్మలం ఉంటుంది. అట్లా మంచిగానే ఉంది ఈయనది. కానీ ఇక పింఛను వేయించితే నిమ్మలం ఉంటుంది. ఇక అన్నయ్యని పథకాలన్నీ చేయలేదు రేవంత్ రెడ్డి అంటున్నారు మరి జనం. ఇక అంటుండ్రు కానీ మనకు కొంచెం నయంగానే అనిపిస్తుంది. ఇక ఆ పింఛను ఒకటి వేయించితే ఇంకా నిమ్మలం. అది కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నావా పెన్షన్? రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు మా ఆయన ఉండే, ఆయనకు వస్తుండే. ఇక మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాక, మా ఆయన చనిపోయినాక నాకు వస్తుంది. మళ్ళీ మా కోడలు కొడుకు మున్సిపాలిటీకి పోయి ఏదేదో ఈయన చనిపోయిన సర్టిఫికేట్ తీసుకపోతే వస్తుంది. 2000 వస్తుంది. అప్పుడు మంచిగా ఉన్నదా ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఇక మంచిగా అంటే ఎట్లా తెలుస్తుంది బిడ్డ. గదే 2000 వస్తుంది. నీకేమనిపిస్తుంది? ఇక గదే పాలన ఉందా? చూస్తే రోడ్లు కానీ లేకపోతే జనం కానీ లేకపోతే పనులు కానీ? ఇక అవన్నీ నాకు తెలివై నాన్న. కానీ ఇక నా వరకు నేను ఈ చిన్న దుఃఖనము కోమట్లం కదా, చిన్న దుఃఖనం మామూలుగా బతుకుతున్నా. అంతేగాని ఆ పింఛన్ చాలతలేదు. అట్లా పెన్షన్ మాత్రం పెంచాలంట. పెంచాలి. మరి ఇక అన్నం అయితే తింటున్నాం ఆయనదే, కానీ పింఛన్ మాత్రం పెంచితే మాకు ఇంకా నిమ్మలం.